హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అవునండి. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు బాగా. జనాలందరూ పిచ్చోళ్ళు అవుతారు. ఆయన స్మార్ట్ గా ముసి ముసి నవ్వులు నవ్వుతారు, రాజుతారు. ఆయన పక్క వెళ్ళిపోయాడు. అవునండి. జనాలంతా బుర్ర తెచ్చుకుంటున్నారు. ఇది మన పద్ధతిగా ఉందా చెప్పండి ఒక మాట. ఆ అమ్మాయి ఎవరో చెప్పింది సరే ఊకే తను తప్పని తప్పుడు తోవలో పోయిందంటే దానికి ఏముంది కారణం అనేది క్లోజ్ అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడితే అర్థం అవుతుంది నా పాయింట్. అవునండి. అండ్ వన్ మోర్ ఏంటంటే నేను భావిస్తున్నాను నాకేం ఎవరికి తప్పదు అని కాదు, నేను ఎవరికి అవసరం లేదు, బట్ ఫాలో చేస్తాను. ఒకే సైడ్ అమ్మాయి సైడ్ విన్నారు వినేసి జడ్జ్మెంట్ చేసేస్తున్నారు అందరూ కూడా. అందరూ సొసైటీ చేతిలోకి వెళ్ళిపోయింది జడ్జ్మెంట్. ఎలా అవుతుంది అది ఎంతవరకు కరెక్ట్? నేను ఫీల్ అవుతున్నా పర్సనల్ గా. ఆ రాజధాని ఇప్పుడు చూడండి ఇష్యూ ఇట్లా ఉండగానే పోయి అఫేర్ పెట్టుకున్నాడు అంటే అక్కడ హాయిగా సరదాగా ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఆయనకు భయం ఉందా అసలు పర్సనల్ గా? లేదండి, చక్కగా సినిమా షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్, ఆయన క్యారెక్టర్ ఉందని అనుకోవాలి మనం. అవునండి. చెడిపోయింది అనుకుందాం. నేను ఏమంటానంటే సైకలాజికల్ గా ఎవరమైనా మన ముందే ఒక వ్యక్తి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ భార్యలో భర్తలో అయితే లేదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. అవును. మనకు ఆపోజిట్ గా ఒక అమ్మాయి వెళ్ళి వేరే వాళ్ళతో అబ్బాయి పెట్టుకున్నారు సార్, మనకు కోపం వస్తుంది, మేల్ కి కోపం వస్తుంది. నేను కూడా చేసి చూపిస్తాను కోపం వస్తుంది. నేను చేస్తే కూడా ఫీమేల్ కూడా ఆ వర్షంగా వస్తుంది. నేను ఎందుకు చేయకూడదు? అందరూ ఒక రకంగా ఉండరండి, కంట్రోల్ ఉండరు. ఈ రోజులు అంతా లేదు నేను అనుకుంటున్నాను. అలా చెడిపోయి ఉండొచ్చు కదా. కానీ ఆ పిల్ల ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముందు నేను నిజంగానే ఆ విధంగా చెడిపోయినా చెప్పదు, ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. సో ఇంటర్నల్ గా అలా జరిగి ఉండొచ్చు అన్న బలమైన నమ్మకం. లైక్ ఇప్పుడు తను ఓపెన్ ఫీల్డ్ లో ఉన్నాడు, చాలా మంది అట్రాక్షన్ అవుతారు. తను హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి చాలా మంది ఆ పేర్ లోకి వస్తారు. వచ్చినప్పుడు చూసి ఏ ఆడది తట్టుకుంటుంది, ఏ ఆడది ఉంటది. భలే మాట్లాడుతున్నారండి మగవాళ్ళు అయినా కానీ మీరు. అలా చేస్తావా, నేను కూడా చేసి చూపిస్తా నీకు తెలుస్తుంది అంటారు చూడండి. కొందరు మాట్లాడితే ఆగుతారు, దాని తర్వాత చెడిపోయి చూపిస్తారు. మరి అప్పుడు ఎవరేం చేస్తారు? వాళ్ళంతా కూడా ఏమంటారు చాలా ఐసోల్ లైఫ్ తెలిసినోళ్ళు ఇద్దరు లావణ్య అంటే రాజు అంతే, ఇద్దరు కూడా వాళ్ళకి బయట ఉన్నటువంటి ఫాస్ట్ కల్చర్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఇద్దరు కూడా. వాళ్ళు ట్రెడిషనల్ అమ్మాయి ఆమె కాదు ఆయన కాదు. నాకు అర్థమైందని అనుకుంటాను. రాజస్థాన్ ఇప్పుడు 10 ఏళ్ళు కలిసి ఉన్నారండి. లాస్ట్ 2 years కూడా జరిగిందంటే రీజన్ ఉండదు, అంతే కదా. స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ అమ్మాయి అదే ఉంటుంది కదా, ఇన్ని రోజులు లేని ఇష్యూ నాకు ఈ 1-2 years నుంచి ఎందుకు వస్తుంది అని అడుగుతూనే ఉంది కదా. అక్కడే ఉంది అసలు కీ పాయింట్, అక్కడ ఉంది. 10 ఏళ్ళ నుంచి మరి చెడిపోయిన అమ్మాయి అయితే ఎందుకు ఉంచుకున్నారు? అంతే కదా. అవును, ఇప్పుడు చేసిన ధైర్యం ఇంతకు ముందు ఎందుకు చేయలేదు? స్టార్టింగ్ లో మీరు చెడిపోయిన అమ్మాయిని తెచ్చుకున్నావు రాశారు అని యాక్సెప్ట్ చేస్తావు. మరి చెడిపోయిన అమ్మాయిని తెచ్చుకొని ఉండాలి నువ్వు, అంతే కదా. చెడిపోయింది నలుగురితో చెడిపోయింది అంటే మీనింగ్ ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ బిహేవియర్ వల్ల కూడా ఉండొచ్చు. ఆయన సైలెంట్ గా ఉండడం ఏంటంటే నాకు అర్థం కాదు. పబ్లిక్ అంతా గురి తీసుకుంటున్నారు, పబ్లిక్ అందరూ ఆయన సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, అందరు బంధువు అన్నట్టుగా. ఇది ఎక్కడ న్యాయమండి? ఒక్కసారి మాట్లాడినా క్యాండిడేట్ ఒక్కసారి ఊహించుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ఉంటారు, అది రాంగ్ అంటున్నాడు. వేరే వాళ్ళ భుజాల మీద గన్ను పెట్టి కాలుస్తున్నాడు అంతే లావణ్యని. శేఖర్ భాష ఇంకొకళ్ళు శేఖర్ భాష అంటావు, ఆ కూడా అంటావు, ఈ స్టోరీ ఆ స్టోరీ. అలా ఎందుకు బాబు, అలా ఎందుకు జరిగింది? ఆ అమ్మాయి ఎందుకు అఫేర్ లోకి వెళ్ళింది? అక్కడ స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు 17 వరకు నాతో కలిసి ఉన్నావు, 17 వరకు ఎందుకు కలిసి ఉంది? క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఆ పిల్ల వెళ్ళిపోవాలి కదా, నువ్వు పంపించాలి కదా. నీకు బ్యాడ్ అనిపిస్తే ఎందుకు బ్యాడ్ అయితే? ఇప్పుడు ఇంట్లో అమ్మాయి ఉంది, సడన్లీ ఎందుకు చేంజ్ వచ్చింది అంటే ఏదో ఉంది సంథింగ్ కారణం. అయితే నువ్వా రిలేషన్ లోకి వెళ్ళొచ్చు, బ్యాడ్ రిలేషన్, లేదా అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మాయి ముందు రిలేషన్ లోకి వెళ్తే నువ్వు కారణం, నీ మనసు బాధపడి వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వు రిలేషన్ లోకి వెళ్ళడం వల్ల ఈ అమ్మాయి రిలేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎంతకీ అమ్మాయి డ్రగ్స్ కేసు అంటున్నారు కానీ ఆ డ్రగ్స్ కేసు కి ముందు నుంచే మాల్వి మల్హోత్రా అతని లైఫ్ లోకి వచ్చింది. నేను చెప్పా వీళ్ళంతా ఐఫై లైఫ్ లీడ్ చేసే వాళ్ళండి. వీళ్ళకంతా ఫాస్ట్ కల్చర్ లైఫ్ వీళ్ళది. వెళ్తారు ఎందుకంటే ట్రెండింగ్ ఇప్పుడు అంతా. ఇప్పుడు అదే ట్రెండింగ్ యూత్ ఎవరు చేయట్లేదని నాకు అర్థం కాదు. యూత్ అట్లాగే ఉన్నారు కదా, దరిద్రం. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? యూత్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు లేదు. రావాలి ఒక్కతే ఉందా? రావుతారు ఒక్కడే హైదరాబాద్ వెళ్ళి చూడండి, క్లబ్ లోకి వెళ్ళి పబ్లిక్ వెళ్ళి చూడండి, జనాలు ఎట్లా తయారైపోతారు అమ్మాయిల అబ్బాయి. నేను అదే ఏంటంటే ఆవేదన ఏంటంటే ఇక్కడ ఆయన సైలెంట్ గా కూర్చొని ఆ ఇంటర్వ్యూలలో ఏదైనా క్వశ్చన్ అడిగితే ముసి అవుతా స్కిప్ చేస్తా. పోనీ లావణ్య ఎంతో కొంత మీడియాని ఫేస్ చేస్తున్నప్పుడు రాజ్ కూడా ఫేస్ చేయాలి కదా, ఎంత సినిమా సెలబ్రిటీ అయితే మాత్రం. ఇప్పుడు ఆయన ఏమైపోతాడు ఇప్పుడు? అవునండి, ఈ ఇష్యూ మీద ఇంత సిన్సియారిటీ ఉంది కదా రాజధానికి. ఓకే గుడ్ బాయ్, ఓకే రాజధాని మీద గుడ్ బాయ్, యాక్షన్ చేద్దాం. నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందండి? నువ్వు వెళ్తే అసలు పెట్టేస్తున్నావు, ఈ సెటిలే కాలేదు కదా నువ్వు. బుద్ధిమంతుడు కదా, నువ్వు బుద్ధిమంతుడు కదా, మళ్ళీ పట్టుకుంటే
అక్కడ మళ్ళీ లావణ్య తప్పే. ఆయనకి ఎక్కువ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి అయినా కంపేర్ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోండి, నాతో 10 ఏళ్ళు బాగుంది, అది వెళ్ళిపోయి నాకు నిందేసి వెళ్ళిపోయింది అంటే నాకు గ్రడ్జ్ ఉంటది. నేను నాకు దొంగ అంటుంది, తను కూడా నేను ప్రూవ్ చేస్తాను వెళ్ళిపోయింది తప్ప అక్కడ దొంగతనం ఏముంది? అక్కడ అబ్బాయిని గేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈమెకి ఏం అవసరం అంటే 10 ఏళ్ళు పోయిందా, 10 ఏళ్ళ గాలి లేదా? అది ఎవరైనా ఆడపిల్ల ఎవరైనా మగపిల్ల ఇద్దరే ఈక్వలే. బట్ ఇక్కడ ఏంటంటే 10 years కలిసి లాస్ట్ 2 years లో జరిగినటువంటి అక్కడే పాయింట్ టర్నింగ్. అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ రాజతరణ చెడిపోవాలా, రామజన్మ చెడిపోవాలి. రామని చెడిపోయిన రాజతరణ పారిపోవాలి, రాజతరణ చెడిపోతాడని నేను చెడిపోవాలని అనుకోవడం. బట్ అమ్మాయిగా మీడియా ముందు కూర్చొని కాదండి రాజతరణ చెడిపోయాడని నాకు 4-5 అఫైర్లు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కూడా ఇల్లీగల్ అఫైర్లకు వెళ్ళానండి అని చెప్పింది అనుకో అమ్మాయి మీద, ఎలాంటి ముద్ర వేస్తారు సొసైటీ? కాబట్టి అవి చెప్పలేకపోతుంది. పర్సనల్ చెప్పడానికి లేదా అమ్మాయి. అంటే ఇదంతా కూడా మీరు ఈ ఎపిసోడ్స్ అన్ని ఫాలో అయ్యే మీరు ఇంత అనాలిసిస్ చేస్తున్నారా అండి? వెరీ నైస్, సూపర్ అండి. ఇంత గుడ్డిగా జనాలందరూ లావణ్య తక్కువ అరే అమ్మాయి మన ఇంట్లో ఉంటే మనం అట్లా అంటావా? తనకి ఏమైంది? ఫస్ట్ ఒంటరి పిల్ల, ఆడ బ్రదర్స్ లేదు, సిస్టర్స్ లేరు, సపోర్ట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి కాదు. ఇప్పుడు ఒక లాయర్ కలవడానికి పోతే అక్కడ ఎల్లు, ఒక మనిషి కలవడానికి పోతే అక్కడ ఎల్లు. మరి ఎవరు పోవాలి? ఎంపడా ఒక్కటి ఎట్టుకోవాలి. చాలా సమస్య ఉంది. ఆ సమస్య ప్రకారం ఓన్లీకి వెళ్ళిపోతే ఎవడున్నాడు? సిబ్లింగ్స్ లేరు కదా అమ్మాయికి. నాకు అర్థమైంది. ఎవడని ఉంటే వస్తాడుగా, ఎవరైనా ఉంటే వెనకాల వస్తారండి, వచ్చి వెనకాల సపోర్ట్ చేస్తారు. అక్కడ లోన్లీనెస్ తను ఏం చేస్తుంది? అక్కడ సైకలాజికల్ డిజార్డర్ లేదే లేదు. ఇష్యూ టు ఇష్యూ వెళ్తుంది అమ్మాయి. నాకు అర్థమవుతుంది, నేను బాగా ఫాలో అవుతున్నా. ఎవరు వెనకాల ఇప్పుడు ఒకరికి వెళ్ళి లాయర్ని కలవాలండి, అక్కడ ఎలా వెళ్తుంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా బాగా మీరు తన సమస్య కోసం మీరు వెళ్తారా? వెళ్తారు ఒక్కటే వెళ్ళాలి. వెళ్ళొచ్చు కదా. అవునండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది కాలర్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.